హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఈ సంక్రాంతికి అయితే 3 సినిమాలు భారీ చిత్రాలు వచ్చినాయి. ఆ 3 సినిమాలల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఒకటి గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజ్, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలలో మీకు ఏది బాగా నచ్చింది, బాగా హిట్ అయిందో కామెంట్ చేయండి. అయితే ఈ 3 స్టోరీలు అయితే నేను చెప్తాను, మీకు ఏది కనెక్ట్ అయిందో అది కామెంట్ చేయండి. ఒకటి డాకు మహారాజ్లో బాలకృష్ణ గారు ఒక సివిల్ ఇంజనీర్, వాటర్ సివిల్ ఇంజనీర్. అయితే ఒక ప్రాంతానికి తాగనికి నీళ్లు లేక, పంటలు పండించుకొని నీళ్ళు లేక చాలా బాధపడుతూ ఉంటారు. అసలు తాగనికి నీళ్లు లేక కూడా ఒక ఠాకూర్ అనే ఒక విలన్ దగ్గర మైల్దా పనిచేస్తుంటారు. అది 12 గంటలు పనిచేస్తే ఒక నాణ్యం ఇస్తారు. ఆ నాణ్యంతో ఆ తాగనికి నీళ్ళు అడుగుతారు. అలాంటి స్థితిని బాలకృష్ణ గారిని కలిసిన తర్వాత ఆ వాటర్ ప్లాన్ వేసి కలెక్టర్ని కలవడం, ఆ కలెక్టర్ కూడా ఆ విలన్ వాళ్ళ మిస్సెస్ అవ్వడం. అయితే ఇదంతా పోయి ఒక మంత్రి దగ్గర పోవడం, ఇదంతా జరిగింది. అంటే లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళు ఏ ఊరు అయితే పిటిషన్లు పెట్టిర్రో, నాకు వాటర్ కావాలని ఎవరైతే పిటిషన్లు పెట్టిర్రో ఆ ఊరు మొత్తాన్ని ఆ విలన్స్ వాళ్ళు చంపేస్తారు. చంపేసినప్పుడు బాలకృష్ణ గారు ఒకరే డిసైడ్ చేస్తారు, ఇప్పుడు ఇది అయ్యేది పెన్నులతో కాదు, ఖడ్గాలతోనే, కత్తులతోనే, బాంబులతోనే అవుతుందని చెప్పేసి డాకు మహారాజ్గా మారిన తర్వాత ఆ ఊరు వాళ్ళకు ధైర్యాన్ని చెప్పి ఎవరైతే విలన్స్ ఉన్నారో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోయి లాస్ట్కు అక్కడ ఎవరైతే కలెక్టర్గా ఆ విలన్ వాళ్ళ భార్య ఉందో ఆమె సపోర్ట్ చేయడంతోనే అక్కడ డ్యామ్ అయితే కట్టడం జరుగుతుంది. లాస్ట్కి ఆ డ్యాముకు కూడా ఆమె పేరే పెడతారు, నందిని డ్యామ్ అని. అయితే ఇది సివిల్ ఇంజనీర్గా ఉండి ఒక ప్రాంతానికి ఆ వాటర్ ఎమోషనల్ నింపిన సినిమా డాకు మహారాజ్. ఇంకోటి గేమ్ చేంజర్. అసలు గేమ్ చేంజరు అనే సినిమా మెగా డైరెక్టర్ మన శంకర్. అసలు ఏం స్టోరీ ఏంది, నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. అయితే ఏంటి అంటే రామ్ చరణ్ ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ నుంచి డిస్మిస్ అయ్యి తర్వాత ఎలక్షన్ కమిషనర్ అవుతాడు. ఎలక్షన్ కమిషనర్ నుంచి మళ్ళీ లాస్ట్కు సీఎం అవుతాడు. ఈ స్టోరీ అంతా కంక్లూజ్ ఉంది. నాకైతే అర్థం కాలే ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఒకసారి ఆ సినిమా మళ్ళీసారి చూసి ఎట్లుందో చూసి కామెంట్ చేయండి, నేను చెప్పుడు కాదు. అయితే ఐపీఎస్ అయ్యిండు, ఐఏఎస్ అయ్యిండు, ఎలక్షన్ కమిషనర్ అయ్యిండు, లాస్ట్కు సీఎం అయ్యిండు. సీఎం ఎందుకు అయిందంటే రామ్ చరణ్ ఫాదరు అభ్యుదయ పార్టీ అని ఒక పార్టీ పెట్టడంతో లాస్ట్కు ఈయననే సీఎం ప్రకటించారు. ఇంకోటి వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం. నిజంగా నా ఇన్నర్ ఫీలింగ్, నా ఒపీనియన్ అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ప్రతి ఒక్కరు కుటుంబాలతో చూసే సినిమా ఏమైనా ఉంది అంటే ఈ మూడిట్లల్లో సంక్రాంతికి వస్తున్నాం. ఏముంది అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలతో ఎంజాయ్మెంట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీతోని కామెడీ ఉంది. అందులో ఒక బుల్లి సినరాయుడు అని కామెడీ, ఒక చిన్నోడు సూపర్ అంటే సూపర్ కామెడీ చేసిండు. వాళ్ళ ఫాదర్ని తిడుతూ ఉంటే వీడు మా నాయన్నే తిడతావా అనేసి కోపమాడు సీరియస్గా తిట్టుడు, అదైతే ఫుల్ కామెడీ వచ్చింది. అయితే దీంట్లో ఏంది అంటే ఆరేళ్ళ అనే పర్సన్ తెలంగాణ పర్సనే అవుట్ కంట్రీస్ పోయి బాగా పేరు ఎంచుకొని మంచి డెవలప్ అయిన తర్వాత సీఎం దగ్గరికి వస్తే సీఎం వాళ్ళ అన్న నేను నా ఫామ్ హౌస్ తీసుకుపోయి కొన్ని కాంట్రాక్ట్ ఇప్పిస్తుంటా అనేసి తీసుకొని పోతే అక్కడ ఆయనను కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ ఎందుకు చేస్తారంటే కిడ్నాప్ చేసిన వాళ్ళ అన్న జైల్లో ఉంటాడు, అరెస్ట్ చేసి జైల్లో ఉంటారు. అందుకని ఈయనని కిడ్నాప్ చేస్తే సీఎం వాళ్ళ అన్నను వదులుతాడు అనేసి ఆ విలన్ ఏం చేస్తాడంటే ఈయనని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళ గ్యాంగ్ను కొట్టాలి అంటే, తేవాలి అంటే మళ్ళీ వెంకటేష్ గారి దగ్గరికి రావాలి. ఎందుకంటే వెంకటేష్ ఎక్స్ కాపు అంటే ఎక్స్ పోలీసు. మళ్ళీ సీఎం సూచనల మేరకు మళ్ళీ వెంకటేష్ గారిని తీసుకురావడం, వెంకటేష్ గారి త్రూ వాళ్ళ ఫ్యామిలీ కూడా రావడం, అక్కడ కూడా కామెడీ. ఎవరైతే జైల్లో ఉన్నారో ఆయనను తీసుకొచ్చి హాస్పిటల్లో కామెడీ చేయడం, ఆ జైలర్ కూడా ఒక కామెడీ రోల్ వండించడం. ఆడ నుంచి ఎవరైతే వెంకటేష్ గారి భార్య ఉందో ఐశ్వర్య, ఆమె కామెడీగా ఇట్లా తోసేయడం, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీని అలా తమ్ముడు అనే విజ్జుబాయ్ అతనికి అందించడం, అంతా ఫన్నీగా జరిగింది. లాస్ట్కు ఎవరినైతే కిడ్నాప్ చేసారో వెంకటేష్ గారు ఆయనను తీసుకొని పోయి మళ్ళీ తర్వాత సీఎంకు ఫోన్ చేస్తాడు. సీఎంకు ఫోన్ చేసి నాకు డిమాండ్ ఉంది, ఏంది అంటే
నాకు చదివి చెప్పిన మాస్టరు అతనికి మొత్తం ఇన్సల్ట్ అయిపోయింది. ఎంత ఇన్సల్ట్ అయిందంటే ఆ చెప్పుకోలేని ఇన్సల్ట్ అయిపోయింది అనేసి చప్పట్లతోని పూలతోని మళ్ళీ అతను స్కూల్కు రావాలి అనేసి ఒక డిమాండ్ పెట్టడంతో మళ్ళీ స్కూల్ చప్పట్లు కొట్టుకుంటా మళ్ళీ స్కూల్లోకి వచ్చాడు. నిజంగా ఆ సెంటిమెంట్ అయితే అల్టిమేట్ అనిపించింది. అంటే ఒక టీచర్కి ఇచ్చే రెస్పెక్టు ఏంటంటే మళ్ళీ అందులో ఒక డైలాగ్ కూడా చెప్తాడు చిన్నపిల్లలతోని. ఏంటి అంటే, మీరు చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత గెట్ టుగెదర్ పార్టీలు పెట్టుకుంటారు. మీరు గెట్ టుగెదర్ పార్టీలు కాదు, మిమ్మల్ని బోధించి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన టీచర్లను కూడా గెట్ టుగెదర్ దాంట్లో పాల్గొనాలి. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన చదువు గురించి మీరు చెప్పాలి అనేసి వెంకటేష్ గారు అక్కడ చెప్పడం, ఇది మాత్రం ఆ సెంటిమెంట్ మంచిగా సెట్ అయిపోయింది. అంటే ఉపాధ్యాయుడు టీచర్ ఆ సెంటిమెంటు. తర్వాత లాస్ట్కి ఒక ఫైట్ కూడా, ఎందుకంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్తోని పెద్ద హడావిడి ఉంది. ఎందుకంటే నన్ను లవ్ చేసి బ్రేకప్ చెప్పిను అని ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నెక్స్ట్ వాళ్ళ వైఫ్ అంటే నీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అనేసి అక్కడ ఇద్దరి మధ్యలో గొడవ పడి ఈయన చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ కోపంతో ఒక ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ ఎట్లుందంటే డైరెక్ట్ వాళ్ళని తిట్టలేక కొట్టలేక ఆ విలన్స్ నుండి కొట్టడం తిట్టడం. అంటే ఆ లాస్ట్కి ఏం మెసేజ్ ఇస్తాడంటే, మీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీ వైఫ్కి చెప్పకండి, ఎలాంటి పరిస్థితుల్లో చెప్పకండి, ఏ మూడ్లో చెప్పకండి, ఏ వీక్నెస్లో కూడా చెప్పొద్దు అనేసి అక్కడ చెప్తా ఉంటాడు. అంత ఫన్నీ వచ్చింది. నాకైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం నాకు మంచిగా అనిపించింది. దీన్ని డైరెక్టర్ చేసిన అనిల్ రావిపూడి, నిజంగా థ్యాంక్స్ అండి. చాలా మంచి సంక్రాంతికి నువ్వు మంచి మంచి సినిమాలు తీస్తావు, అది హైలైట్ హిట్ అయిపోతే మనకు అందరికి తెలిసిందే.